smell like hot Cheetos now. What's it like fresh out the womb already dealing with this, baby? Mama arguing with Daddy before I even opened my eyes. I came out stressed. నమస్కారం అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఒక వైట్ అమెరికన్ లేడీకి ఒక వైట్ అమెరికన్కి పెళ్లి జరిగింది, పిల్లలు పుట్టారు. హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత చూస్తే యాక్చువల్గా ఆ పిల్లలు వచ్చేసి బ్లాక్ కలర్లో పుట్టారట. బ్లాక్ బ్రౌన్ ఏదన్నా అనుకోవచ్చు. మొగుడు గగ్గోలు పెడుతున్నారు, నా పిల్లలు కాదు వీళ్ళు, నా పిల్లలు కాదు అని. ఆమెమో ఏడుస్తుంది అక్కడ. సో ఏం జరుగుండొచ్చు, చాలా వింతగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసినటువంటి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది ఒక్కటే కాదండి, రకరకాల ఏఐ వీడియోలు, అంటే యువతని చెడుదారిలో పట్టించటం కోసం ఎటువంటి వీడియోలు అయితే క్రియేట్ చేయొచ్చో అటువంటి వీడియోలు క్రియేట్ చేసి యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో, టిక్టాక్లలో పెడుతున్నారు అనమాట. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎంత సైడ్ ట్రాక్ అవుతారు అనేది ఈ వీడియో చూస్తే డెఫినెట్గా అర్థమైపోతుంది. చాలా 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 క్లారిటీగా చూస్తే తప్ప అసలు ఇది ఏఐ వీడియోనా రియల్ వీడియోనా అర్థం కాదు. సో ఇది అమెరికాలో ఎవరో ఫన్ కోసం, అంటే జస్ట్ కామెడీ కోసం క్రియేట్ చేసి టిక్టాక్లో పోస్ట్ చేస్తే కింద దాంట్లో రకరకాల కామెంట్లు. అది బ్రౌన్ అని కొంతమంది, బ్లాక్ అని కొంతమంది, దాంట్లో మన ఇండియన్ పిల్లలని కొంతమంది, ఆమె ఇండియన్స్తో తిరిగిందని కొంతమంది, ఎప్పుడైనా వెళ్ళి కర్రీ తిని ఉంటుందేమో అని కొంతమంది, ఇంకా రకరకాల కామెంట్లు, నెగిటివ్స్. చాలామంది ఇది ఏఐ వీడియో, ఇది ఏఐ వీడియో అని చాలామంది చెప్పారు. ఏఐ వీడియోను గుర్తుపట్టడానికి కూడా కొన్ని విధానాలు అయితే ఉంటాయి. అంటే దానిలో వాటర్ మార్క్ కానీ, లేకపోతే చిన్న ఏదైనా పైన టెక్స్ట్ రావడం కానీ రకరకాలుగా ఉంటాయి. బట్ యాక్చువల్గా ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐ వీడియోలు ఏవైనా సరే అసలు నిజంగా ఇది ఏఐ వీడియోనా రియల్ వీడియోనా అనేటువంటి పరిస్థితిలో ఉంది. సో పొద్దున్న లేస్తే మన పిల్లలు, చాలామంది ఆడపిల్లలు ఇన్స్టాగ్రామ్లలో ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. సో అసలు మనకి సోషల్ మీడియా సేఫేనా? ఇలాగ ఏఐ గనక వీడియోలు వస్తూ పోతే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పరిస్థితి ఏంటి? ఆ విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ పర్టికులర్ వీడియోలో తన భర్త వచ్చేసి ఈ పిల్లలు నా పిల్లలు కాదు అని గట్టిగా హాస్పిటల్లో అరుస్తున్నాడు. ఆమెమో పడి ఏడుస్తుంది. ఒక పక్క హాస్పిటల్లో ఉండే వాళ్ళంతా కూడా ఇతన్ని కామ్ డౌన్ అంటున్నారు అనమాట. అంటే ఈ ఏఐ వీడియో ఎంత నెగిటివిటీ క్రియేట్ చేస్తుందంటే, అప్పుడు అక్కడ పిల్లలు తన పిల్లలు కాదు అనేది ఒకటి, నెక్స్ట్ ఆ పిల్లలు ఈ నల్ల పిల్లలు ఎవరికి పుట్టారో అనేది ఒకటి, అంటే ఆ నెగిటివిటీలోంచి వచ్చేటువంటి కామెంట్స్. సో ఎంత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది, ఎన్ని మిలియన్ల వ్యూస్ కొడుతుంది అనేది చూసుకుంటే, చాలామంది యూట్యూబ్లలో మీరు ఒక్కసారి యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే చూసుంటారు, ఏదో ఒక రకమైన అమ్మాయి వీడియోలు పెట్టడము, చాలా రకరకాల బ్యాడ్ లాంగ్వేజెస్లో వీడియోలు పెట్టడము, యువతని అట్రాక్ట్ చేయటము. అంటే ఇప్పుడు ఫోన్ లేకుండా జీవితం లేదు. చిన్న పిల్లలు చాలామంది కూడా ఫోన్లకి అట్రాక్ట్ అవుతున్నారు. సో ఒక్కసారి ఫస్ట్ ఈ వీడియో అయితే చూడండి. మీరు చూసిన తర్వాత మనం దీని గురించి మాట్లాడదాం. Calm down, please. They are not my babies! It's all okay. Let's just breathe. Oh, no. Take a step back, sir. Everything's gonna be fine. What is happening right now? Are they my children? It's okay. Deep breath, sir. Oh my God. Ma'am, it's all right. Just hold them. They have black hair, they have black skin. What is going on? Sir, genetics can be... They are not my babies! చూసారు కదా, అసలు ఏమైనా గుర్తుపట్టేటట్టుంది. అది రియలిస్టిక్ ప్రాపర్ లైవ్ హాస్పిటల్లో షూట్ చేసిన వీడియో లాగా ఉంది. కానీ ఏంటంటే దాన్ని కొంచెం గుర్తుపట్టడానికి ఒక 2-3 లాజిక్స్ ఉంటాయి. అంటే కొంచెం సినిమాటిక్ ఐడియా ఉన్నవాళ్ళు ఈజీ గుర్తుపడతారు, లేదా రెగ్యులర్గా ఏఐలో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈజీ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే కొంత వాటర్ మార్క్స్ అని కానీ, లేకపోతే ఈ వెబ్సైట్లలోకి వెళ్ళి అడిగినా కానీ అది చెప్తుంది, అది ఆ వీడియో పోస్ట్ చేసి ఇది ఏఐదా కాదా అన్న చెప్తుంది. ఆ పోస్ట్ ఎవరైతే పోస్ట్ చేశారో దాంట్లోకి వెళ్ళి కింద కామెంట్స్ చూస్తే అందరూ ఏఐ వీడియో అని పెట్టారు. బట్ ఆ వీడియో పోస్ట్ చేసిన అతను కూడా దిస్ వీడియో ఇస్ క్రియేటెడ్ బై ఏఐ అని చెప్పాడు. జస్ట్ ఫర్ ఫన్ టు మేక్ ఎ కామెడీ అని చెప్పేసి పెట్టాడు అనమాట. కానీ ఆ కామెడీ చిలికి గాలివానలాగా అక్కడ ఉన్నటువంటి కామెంట్స్ చూస్తే అది నిజంగా కామెడీ లాగా అనిపించలా. అంటే ఒక పర్టిక్యులర్ మనుషుల మధ్య మాటల యుద్ధం క్రియేట్ చేసింది కామెంట్స్లో. బట్ ఓకే, ఇది ఫైన్. కానీ యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో ఇలా
అమ్మాయిలతో క్రియేట్ చేసినటువంటి వీడియోలు. ఎందుకంటే యువత యాక్చువల్గా ఆల్రెడీ రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతుంది. ఎందుకు రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతుందంటే ఎప్పుడైతే ఈ కోవిడ్ టైంలో పిల్లలకి ఈ ఆన్లైన్ క్లాసులు మొదలైనయో అందరికీ స్మార్ట్ ఫోన్ అనేది ఇవ్వాల్సి వచ్చింది. చచ్చినట్టు స్మార్ట్ ఫోన్ పిల్లలకి తల్లిదండ్రులు కొనాల్సిన పరిస్థితి రావడంతో వీళ్ళు అంటే ఏంటంటే క్లాసులు అటెండ్ అవుతున్నారు, అలాగా ఫోన్కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఏంటంటే హోంవర్క్ చేసినా చేయకపోయినా ఒక గంటన్నర ఆ ఫోన్ మొత్తం అప్డేట్ చేసుకోవాలి, షార్ట్స్ చూడాలి, రీల్స్ చూడాలి, చూసిన తర్వాత కానీ హోంవర్క్లు చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఎడిక్షన్ లాగా అసలు ఫోన్ పట్టుకున్న వాళ్ళు అసలు ఫ్యామిలీలలో గొడవలు కూడా అవుతున్నాయి ఈ ఫోన్ల వల్ల. సో అది పక్కన పెడితే అసలు ఈ యూట్యూబ్లో వస్తున్నటువంటి వీడియోలు, మరి యూట్యూబ్ ఎలా చేస్తుందో నాకైతే తెలియదు, కానీ యంగ్ జనరేషన్ని టెంప్ట్ చేసేటువంటి వీడియోలు చాలా వస్తున్నాయి. పేరెంట్స్ ఎంతవరకు పిల్లల్ని పట్టించుకుంటున్నారు, అసలు ఏం వీడియోలు పిల్లలు చూస్తున్నారు? ఎందుకంటే పొద్దున కాలేజీకి అంటూ వాళ్ళు ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చూస్తున్నారో తెలియదు, ప్రతిదీ యాక్సెసిబులే. చిన్న పిల్లలకి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు నాకు అర్థం కాదు. చిన్న పిల్ల దగ్గర నుంచి వాడికి లేచి పళ్ళు దోమామా, చెప్పులు వేసామా, షూస్ వేసామా, డైపర్ వేసామా, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. మిలియన్ల వ్యూస్. చూసే వాళ్ళకి పని లేదు, చేసే వాళ్ళకి అంతకన్నా పని లేదు. అది ఫైన్, నో ప్రాబ్లం. అది అట్లీస్ట్ ఒక ఏదో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది. కానీ స్టెప్ ముందరికి వెళ్తే ఏఐతో ఎన్ని రకాల వీడియోలు క్రియేట్ చేసి పెడుతున్నారంటే నిజంగా చాలా మంది పిల్లలు తప్పుదోవ పట్టడానికి ఈజీ ఛాన్స్ ఉంటుంది. ఈజీ. ఎక్కడన్నా ఆపుతాం. యూట్యూబ్లో ఏం చూసారని ఆపుతాం, ఆపలేము కదా. ఇన్స్టాగ్రామ్లో ఏం చూసారని ఆపుతాం. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చూస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడ తిరుగుతున్నారో. సో మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఎంతోమంది అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెడుతుంటారు. చెట్టు దగ్గర ఫోటో దిగా, పుట్ట దగ్గర ఫోటో దిగా, వాడితో ఫోటో దిగా, వీడితో ఫోటో దిగా. రీసెంట్గా మీరు చూసారు కదా డీప్ ఫేక్ అనేది, మన హీరోయిన్ల మీద వచ్చినటువంటి వీడియోలు, దాని తర్వాత దాన్ని సీరియస్ అవ్వటము, దాన్ని బ్లాక్ చేయటము, రకరకాలు జరిగినాయి. 2-3 హీరోయిన్లకు అలాంటి డీప్ ఫేక్ వీడియోలు వచ్చినాయి. సో ఏఐతో ఏదైనా సాధ్యమే. రీసెంట్గా నేను ఒక వీడియో చూసా. మార్క్ జుకర్బర్గ్ను ఇంకొక అతను ఎవరో మన ఏదో ఒక పర్టికులర్ సినిమాలో సీన్ తీసుకొని వాళ్ళ ఫేసులు మార్చేసి వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నట్టు పెట్టారనమాట. అసలు అది ఏ వీడియో లాగా లేదు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారేమో అన్నట్టుంది. సో ఇలాగా ఏఐ ఎంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుందంటే రేపొద్దున వీళ్ళు ఈ అమ్మాయిలు ఎవరైనా వీడియోలు, ఫోటోలు పెడుతూ ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఇలాంటివన్నీ తీసుకొని కనుక ఎక్కడన్నా, ఎందుకంటే ఏ డేటాబేస్ నమ్ముతాం? ఎన్ని డేటాబేస్ లీక్ అవుతున్నాయి, పాస్వర్డ్స్ లీక్ అవుతున్నాయి, బోల్డ్ అని ఇంటర్నెట్లో వస్తూనే ఉన్నాయి కదా. చూశారు కదా మీరు, డేటా థెఫ్ట్ అని, డేటా లీక్ అని సైబర్ నేరగాళ్ళు ఉంటారు. వాళ్ళ పనే అది, డేటా దొబ్బేయటం. ఈ మధ్యన చాలామంది ఎక్స్పర్ట్లు కూడా చెప్పారు, సోషల్ మీడియాలో మీరు చాట్ జీపీటీలలో లేకపోతే ఇంకొక దాంట్లోనో ఏఐ వెబ్సైట్లలో, ఏఐ సాఫ్ట్వేర్లలో మీరు మీ ఫోటోలు అవి పెట్టడము అది డేంజరు, మన డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది, దాంతో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అని చెప్పి పెద్ద ఎక్స్పర్ట్లు చెప్పారు. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల మీద కొంత కంట్రోల్ డెఫినెట్గా తెచ్చుకోవాలండి. ప్రతి తల్లిదండ్రులు అసలు పిల్లలు ఎంతసేపు ఫోన్ వాడుతున్నారో, ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అకౌంట్. మీకు విషయం తెలుసా, చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక అకౌంట్ తెలిసి ఒక అకౌంట్ తెలియకుండా, అంటే ఒక దొంగ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. దొంగ అకౌంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినవి పోస్ట్ చేసుకుంటున్నారు. వింటూ ఉంటే అంటే సర్కిల్లో తెలుస్తూ ఉంటాయి కదా రకరకాల విషయాలు, కొన్ని వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుందండి. అంటే మన సమాజం ఎటుపోతుందా అనిపిస్తుంది. మన పిల్లలు ఏ స్టేజ్కి వెళ్తున్నారా అసలు. ఒకప్పుడు ఫోన్ యాక్సెస్ లేనప్పుడు పిల్లలు చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడము, వీడితో ఫైటింగ్ అయితే వాడితో మాట్లాడుకోవటం, వాడితో ఫైటింగ్ అయితే మళ్ళీ వచ్చి వీడితో కలవడం, చివరికి కాలేజ్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఇవన్నీ మర్చిపోయి ఇప్పటికీ గ్రూపులు మెయింటైన్ చేస్తా, వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తా, అలుమ్ని పార్టీలు చేసుకుంటా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటే, ప్రజెంట్ జనరేషను ఎవరు అమ్మతో మాట్లాడరు, నాన్నతో మాట్లాడరు, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు వాళ్ళు మాట్లాడుకోరు. ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్నదే 4 లేదా 3, ఒక పిల్లోడో లేకపోతే ఎవరో ఉంటారు, ఒక అమ్మాయో ఒక అబ్బాయో. సో వాళ్ళు కూడా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. ఫోన్ వచ్చేసి బంధాలు తెంచడం ఒకటైతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి డేంజర్ జోన్లోకి తీసుకుపోవడం అనేది ఇంకొకటి అనమాట. సో పిల్లలు ఫ్యూచర్లో సైడ్ ట్రాక్ అయ్యి పాడైపోయినప్పుడు మాత్రం
అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ ఫోన్లో ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియలేదు అనుకోండి, తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇదే వీడియో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్